అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్. దసరా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కదా అందరికీ. కానీ మా ఊర్లో దసరా వైబ్స్ అయితే ఇంకా తగ్గలేదు. ఎందుకంటే అసలు దసరా అంటేనే మా ఊరంతా పండగల సంబరంలా ఒక జాతరలా జరుగుతుంది. ఎందుకంటే మా ఊరి నడిబొడ్డునటువంటి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారికి ఉత్సవాలు అంతా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దసరా అంటేనే ఊరంతా పండగ అన్నట్టు ఊరంతా పందిళ్ళు వేసి ఆ బార్ నుంచి బార్ వరకు లైటింగ్లు అయితే పెట్టి అమ్మవారికి అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు కూడా రోజు జరిపిస్తారు. ఉదయం సాయంత్రం కూడా వీలైనటువంటి కుంకుమ పూజలు, ఇప్పుడు మనం చేస్తున్న ఈ కనకపుష్యరాగములతో పూజలు, ఇంకా రకరకాల భజనలు అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అసలు చూసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాయి ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ కూడా. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ ప్రాంగణం అంతా కూడా వేద మంత్రోచ్చారణతో మారుమ్రోగిపోతుంది. ఆ చుట్టుపక్కల అంతా కూడా ఎంతో పాజిటివ్ వైబ్స్ అయితే కలుగుతాయన్నమాట. ఈ విధంగా గంగనమ్మ అమ్మవారికి ఊరంతా ఏకమయ్యి ఇక్కడ సంబరాలు జరిపించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక ఈ వీడియోలో మీరు మా గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి దసరా ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, అమ్మవారికి నవదుర్గల అలంకారాలు ఎప్పటి నుంచి వేయడం అనేది ప్రారంభించారు, ఇప్పుడు నేను చెప్పిన కనకపుష్య రాగముల పూజ ఇలాగ రత్నములతో పూజ అనేది ఏ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యేది, అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఇంకా అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మవారు ఎప్పుడు వెలిసారు, ఎలా వెలిసారు అనేది అమ్మవారి చరిత్ర, ఆలయ చరిత్ర గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎప్పుడో నేను. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇక ఈ వీడియోలో అమ్మవారి చరిత్ర కాకుండా అమ్మవారి పూజాది కార్యక్రమాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. 1999 సంవత్సరంలో శ్రీ గంగానమ్మ అమ్మవారికి దేవీ నవరాత్రి మహోత్సవాలు కొంతమంది భక్తులు కలిసి నిర్వహించడం జరిగింది. ఆ సంవత్సరంలోనే అమ్మవారి గుడి వెనుక టెంట్ వేసి అమ్మవారి సిమెంట్ విగ్రహాన్ని నవరాత్రుల్లో 9 అలంకారాలు అయితే వేశారట. అది జంగారెడ్డిగూడెంలోనే మొట్టమొదటిసారిగా అమ్మవారికి అలంకారాలను వేయడం వల్ల గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. ఇక 2000 సంవత్సరంలో కాకాని శ్రీ హరిరావు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడి ఆ సంవత్సరంలోనే శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి మూల విరాట్కు దసరా అలంకారాలు మొట్టమొదటిసారిగా అలంకరించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి అమ్మవారి ఆలయం వెనుక ప్రాంగణంలో దేవీ నవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం అనేది జరిగింది. ఇక 2001 సంవత్సరంలో అమ్మవారికి పంచలోహంతో కూడినటువంటి ఉత్సవమూర్తిని చేయించడం మరియు మూల విరాట్కు అలంకారాలు ఉదయం సాయంత్రం శాస్త్రోత్తరంగా పూజలు నిర్వహించడం అనేది జరిగింది. ఇక ఈ సంవత్సరం నుంచే ఉత్సవమూర్తికి సామూహిక కుంకుమ పూజలు, అష్టోత్తర పూజలు ఉదయం సాయంత్రం కూడా మాడవీధుల్లో ఊరేగించడం అనేది జరుగుతుంది. దసరా పండుగ తర్వాత ఈ సంవత్సరం నుంచే అమ్మవారికి గ్రామోత్సవం కూడా జరిపించడం అనేది ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా అమ్మవారు ఏనుగుపై ఊరేగింది కూడా ఈ సంవత్సరంలోనే. ఇక 2002 సంవత్సరంలో అమ్మవారి ఆలయ కమిటీ రిజిస్ట్రేషన్ అయితే చేయబడింది. ఈ సంవత్సరం నుండి అమ్మవారికి నవరాత్రి వేడుకలు ఇంకా మరింత అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరంలో అంటే 2002 సంవత్సరంలో అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించడం అనేది జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం నుంచి 2002 సంవత్సరం నుంచి దాతలకు నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ప్రసాదం పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే దాతలకు అమ్మవారి జ్ఞాపికలను కూడా అందజేయడం ప్రారంభమైంది ఈ సంవత్సరం నుండే. ఇక 2003 సంవత్సరం నుండి అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతున్నది. 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, సహస్ర దీపోత్సవం, అద్దాల గది ఏర్పాటు చేసి ఆ గదిలో అమ్మవారికి ఊయల సేవ మొదలగు ఎన్నో రకముల పూజలు సేవలు కూడా చేయడం జరిగింది 2003 సంవత్సరం నుంచి. ఇవి కాక నవరాత్రుల్లో అమ్మవారి సన్నిధిలో సంగీత విభావరి, ఆధ్యాత్మిక ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనములు, కూచిపూడి, భరతనాట్యం, జానపద
నృత్య ప్రదర్శనలు, భజనా కార్యక్రమములు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి 2003 సంవత్సరం నుంచి. ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి నవరాత్రుల్లో లడ్డూ ప్రసాదం నివేదన చేయడం, ఆ తరువాత అన్నదాన కార్యక్రమం రోజున ఈ లడ్డూను వేలంపాట వేయడం కూడా ప్రారంభమైంది. ఈ సంవత్సరం నుండే మొట్టమొదటిసారిగా అమ్మవారి శేషవస్త్రములు అంటే చీరలు కూడా వేలం ద్వారా భక్తులకు అందించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం 100 మందితో భక్తులతో ప్రారంభమయ్యి ఈనాటికి 20,000 మందికి పైగా భక్తులకు మహా అన్నదానం జరుగుతున్నది. ఈ విధంగా 1999 నుంచి అమ్మవారికి దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యి నేటికి అత్యంత వైభవంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు నేను చెప్పిన కనకపుష్య రాగములతో పూజ ప్రతి సంవత్సరం ఒక్కొక్క విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుందని చెప్పాను కదా, అది ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఇప్పుడైతే తెలుసుకుందాము. 2013 సంవత్సరంలో అమ్మవారికి సామూహిక 1,00,000 గాజుల అర్చన జరిగింది. అలాగే 2014 సంవత్సరంలో సామూహిక 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన జరిగింది. 2015 సంవత్సరంలో అమ్మవారికి 1,00,000 అమ్మవారి రూపులతో సామూహికంగా అర్చన అయితే జరిగింది. 2016 సంవత్సరంలో అమ్మవారికి 1,00,000 మంచి ముత్యాలతో సామూహికంగా అర్చన అయితే జరిగింది. ఇదే సంవత్సరంలో అమ్మవారికి మొట్టమొదటిసారిగా అమ్మవారి ఆలయ సన్నిధిలో తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరిగింది, చాలా కన్నుల పండుగగా. ఇక 2017 సంవత్సరంలో లక్ష్మీ తామర గింజలతో అమ్మవారికి సామూహిక అర్చన జరిగింది. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి 1,00,000 పెనులతో కూడా అర్చన జరిగింది. ఈ పూజలు అన్నీ కూడా ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేక పూజగా అమ్మవారికి జరిగినవి. 2018 సంవత్సరంలో అమ్మవారికి 1,00,000 గోమతీ చక్రములతో పూజ జరిగింది. ఇక 2022 సంవత్సరంలో నీలాలతో పూజ జరిగింది. 2023 సంవత్సరంలో పచ్చలతో పూజ జరిగింది అమ్మవారికి. 2024 సంవత్సరంలో కెంపులతో సామూహిక అర్చనలు అయితే జరిగాయి. ఇప్పుడు నేను చెప్పిన పూజలన్నీ కూడా సామూహికంగానే జరిగాయండి. ఇప్పుడు నేను చెప్పిన విశేషమైన పూజా కార్యక్రమాల్లో ఒక్క సంవత్సరమే నేను కూర్చోవడం జరిగింది. అది ఎప్పుడంటే గోమతి చక్రాలతో పూజ అయితే చేశారు 2018 సంవత్సరంలో. అప్పుడు సామూహికంగా పూజకైతే కూర్చున్నాను. కుంకుమ పూజకైతే చాలాసార్లు కూర్చున్నాను. విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ 1,00,000 గోమతి చక్రాలతో సామూహిక అర్చన జరిగినప్పుడు ఆ సంవత్సరంలో నేనైతే కూర్చున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఈ కనకపుష్య రాగములతో చేసేటువంటి పూజలో నేను కూర్చునే భాగ్యాన్ని కలిగించింది ఆ అమ్మ. మనం అనుకుంటే ఏముందండి, అమ్మ దయ ఉండాలి, ఆమె కరుణ ఉంటేనే కదా మనం ఆవిడ దర్శనానికైనా నోచుకునేది, లేదంటే మనం అమ్మ దగ్గరకు కూడా వెళ్ళాం కదా. ఈ విధంగా అమ్మవారి దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా తన భక్తులతో అయితే జరిపించుకుంటున్నారు. దేవీ నవరాత్రులు వేడుకలే కాకుండా శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారాలు పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న లడ్డు ఈ సంవత్సరం అమ్మవారికి పెట్టిన ప్రసాదం అనమాట. అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత ఈ లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది. ఇక్కడ పూజ అంతా చాలా చక్కగా జరిగింది. ఆ రోజున చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక ఈ కమిటీ మెంబర్స్లో ఒక ఆంటీ అయితే నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఎందుకంటే మనం పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి, జంగారెడ్డిగూడెంలోనే కాబట్టి. ఇక ఆంటీ వాళ్ళతో కూడా ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు ఆ పూజలో కూర్చునే భాగ్యం నాకు కలిగినందుకు. ఇక ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మవారి పూజాది కార్యక్రమాలన్నీ కూడా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.